హైదరాబాద్ మెట్రో నుంచి ఎల్ఎన్టీ తప్పుకుందా? ఈ వాటాలని తనకున్న వాటాలని ఎల్ఎన్టీ అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తుందా? అసలు మెట్రోకి వరుసగా తగులుతున్న ఎదురు దెబ్బలేంటి? వాటిల్లో తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రవేశపెట్టిన మహాలక్ష్మి స్కీమ్ వల్ల ఈ యొక్క మెట్రోకి జరుగుతున్న నష్టం ఏంటి అని చూస్తే, మామూలుగా అయితే ఎల్ఎన్టీ 90, గవర్నమెంట్ 100, 10 100 వాటాల ద్వారా నడుపుతున్న మెట్రో అనేది డైలీ 4.5 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. వాళ్ళల్లో ఏబీపీ దేశం అనేది ఇందాక ఇక్కడ రిపోర్ట్ చెప్తుంటే నేను చూసా. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే ఫ్రీ బస్ ఎఫెక్ట్ ద్వారా మెట్రో అమ్మేందుకు సిద్ధమైన ఎల్ఎన్టీ అంటూ రిపోర్ట్ ఇచ్చారు. వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఇక్కడ చాలామంది కూడా పెట్టారు, కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఆటోలు, క్యాబులు ఇప్పుడు మెట్రో ట్రైన్ అమ్మకానికి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి గారు అక్క సీతక్క గురించి ఇవి కొంచెం చూడండి, మీ వల్ల మా జీవితాలు నాశనం అవుతాయి, మా కర్మగాలి మీకు ఓటేసాము, ఇట్లా వరుసగా కామెంట్స్ రావడము, చాలా దీని మీద ఒక ఇది నడుస్తూ ఉంది. ఇది ఒక గొడవ నడుస్తూ ఉంది. ఒక చర్చకి తెరలేచి నమస్తే తెలంగాణ అయితే గట్టిగా ఓన్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ని ఎల్ఎన్టీ అమ్మకానికి ప్రవేశపెడుతున్నారంటే కారణం వచ్చి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రవేశపెట్టిన మహిళలుకి ఉచిత బస్సు ప్రయాణము అనే కోణంలో కొంత జరుగుతోంది ఒక డిస్కషను. నేను వేసిన లెక్కల ప్రకారం నిజంగా మెట్రోలో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారో మనం చూస్తే, మీరు చూడండి, 4.5 లక్షల మంది ఒక రోజుకి ప్రయాణం చేస్తారని, ఆ ప్రయాణం చేస్తున్న వాళ్ళ ద్వారా 1,12,00,000 రూపాయలు మెట్రోకి వస్తూ ఉంటుందని రాబడి. అయితే ఇందులో 40 ఏబీపీ దేశం ఒకటి చెప్పాడు, 40,000 మంది వరకు మహిళలు ఉంటారట. వాళ్ళు ఇప్పుడు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులు ఎక్కుతున్నారట. దీని కారణంగా ఇప్పుడు ఎల్ఎన్టీ నష్టపోతున్న మొత్తం ఎంత చూస్తే అటు ఇటుకు 10 లక్షలు, అంటే 10% మహిళలు మహాలక్ష్మికి వెళ్తున్నారు. దాని ద్వారా వచ్చే నష్టం 10 లక్షలు, అంటే 1,12,00,000 మనం యావరేజ్ వేసుకున్నాం, ఇంకా కొద్దిగా ఎక్కువ కూడా ఉంటుంది. 1,12,00,000, 10 లక్షలే పోతే 1,00,00,000 అట్టే ఉంటుంది దీని బిజినెస్. అయితే ఇప్పుడు ఎల్ఎన్టీ ఏమంటుందంటే ఈ 10% ట్రావెలింగ్ అంటే వీళ్ళకట ఏటా 5% మేర 5% మేర, మీకు ఇక్కడ కొన్ని గణాంకాలు నేను కూడా నోట్ చేసి పెట్టాను, 5% మేర నష్టం వస్తుందంట ఏది మహాలక్ష్మి పథకం ద్వారా. ఈ 5% మేర నష్టము అనే దాని మీద మొత్తం ప్రాజెక్ట్ని ఎల్ఎన్టీ వద్దనుకుంటుందా? 1,00,00,000 రూపాయలు మిగింది అట్టే ఉంటుంది. అసలు మామూలుగా ఇది మహాలక్ష్మి పథకం అనేది ఒక మోజు అంతే తప్ప, దానిలో పోయి కచరాగా ఎక్కి దానిలో తన్నుకు తెచ్చి జుట్లు పట్టుకొని గందరగోళానికి గురయ్యి ఇక్కడి నుంచి కూరగాయల చెత్త పడేయడానికి అక్కడికి పోవడం, అది ఇదంతా పెద్ద ఫాల్స్ డ్రామా ఒకటి నడిచింది, అది వాస్తవం. అయితే ఇప్పుడు దాదాపు అది పోతుంది. వీళ్ళు పట్టిన పట్టు ఎలా ఉందంటే మెట్రో వాళ్ళు ఆ మహాలక్ష్మి పథకాన్ని తీసేయండి అన్న కోణంలో వీళ్ళు ఏదో ట్రై చేస్తున్నట్టు కనిపిస్తుంది. తద్వారా మాకు ఒక 30 నుంచి 40,000 మంది రోజు మహిళలు ప్రయాణం చేసే పరిస్థితి ఉంది, వాళ్ళు మాకు మళ్ళీ తిరిగి రీకలెక్ట్ అవుతారు, కాబట్టి మీరు మాకు ఆ పని చేసి పెట్టండి అని చెప్పేసి ఎల్ఎన్టీ ఏదో ఒక బ్లాక్మెయిల్ డ్రామాకి దిగిందా అని అనిపిస్తుంది. ఇక్కడ నేను రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వైపు ఉండి మాట్లాడలేదు, నాకు అర్థమైన దాన్ని బట్టి, నేను పదే లెక్కలేసుకున్న దాన్ని బట్టి 4.5 లక్షల మందిలో డైలీ వీళ్ళకి ప్రయాణం చేసి 4.5 లక్షల మందిలో 40,000 మంది తగ్గడము అనే దాని మీదే మొత్తం టోటల్ ప్రాజెక్ట్ని కొన్ని సంవత్సరాల పాటు లీజ్ తీసుకొని చేస్తున్నారు ఈ 90-10% మీద. అలాంటి దాన్ని ఎల్ఎన్టీ వదిలేసుకుంటుందా? దీని వెనక ఏదన్నా కుట్ర ఉందా?
ఏదన్నా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని అస్థిరపరిచే యత్నంలో ఇదొక భాగమా? బేసిక్గా ఎల్ఎన్టీకి కేసీఆర్ గవర్నమెంట్కి కొంత లింక్ ఉండొచ్చు. ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలోనే ఇది ఓపెన్ అయింది కాబట్టి వాళ్ళకి వీళ్ళకి కొంత టర్మ్స్ బాగుండే అవకాశం ఉంటుంది. సరే, దీన్ని ఎవరు మొదలుపెట్టారు ఏంది దాని హిస్టరీ గణాంకాలు అవన్నీ చూస్తే మనకి రకరకాలు ఉంటుంది. 2003 నుంచి ఉంది ఇది యూనియన్ గవర్నమెంట్. 2003 నుంచి ఈ ఎల్ఎన్టీ అనే ఒకదాన్ని తీసుకొచ్చి హైదరాబాద్ మణిహారంగా చేయాలని కోరుకుంటున్న సమయంలో 2014 నాటిది కేసీఆర్ గవర్నమెంట్. కానీ ఎల్ఎన్టీ అనేది ఎప్పటిదో ఇది. వీళ్ళిద్దరికీ లింక్ ఉండే అవకాశం ఉందా ఈ గవర్నమెంట్కి, ఇది పాత గవర్నమెంట్కి ఎల్ఎన్టీకి? వాళ్ళు ఈ గవర్నమెంట్ని అస్థిరపరచడానికి ఏదన్నా కుట్ర పన్నారా? అందులో భాగంగానే ఈ టాపిక్ని తెర మీద తీసుకొచ్చారు. నాకేం అర్థం కావాలి ఏంటంటే, మీరు చూడండి, ఇది వీళ్ళకి డైలీ ప్యాసింజర్స్ ద్వారా వచ్చేదేమో 1,12,00,000 అయితే లేడీస్, ఎస్పెషల్లీ లేడీస్ ద్వారా 10 లక్షల వరకు రావచ్చు. అంటే 12 లక్షలు చేసిన కోటి ఉన్నప్పుడు వీళ్ళు దీన్ని ఎందుకు అమ్ముదామనుకుంటున్నారు? దీని వెనక ఏదన్నా ఉద్దేశపూర్వకమైన కుట్రనం ఉందా? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏమో మహాలక్ష్మి పథకాన్ని మేము తీసే ప్రసక్తే లేదు అంటుంది. మరి తీకుండా ఓ పక్కేమో దీన్ని విస్తరించాలని చూస్తున్నారు. ఇప్పటివరకు రెడ్ లైను, మీకు గ్రీన్ లైను, బ్లూ లైను ఉంటాయి. ఇవి చూడండి, రెడ్, గ్రీను, బ్లూ, ఇవే ఉంటాయి. మళ్ళీ ఇంకా విస్తరణ ఏదో జరగాల్సి ఉంది. మీకు మేము మొన్న లక్నో పోతే మెట్రో వచ్చి ఎయిర్పోర్ట్ వరకు ఉంటుంది. అట్లా ఏదన్నా ఎయిర్పోర్ట్ వరకు, ఆ తర్వాత యాదాద్రి వరకు కూడా వేస్తామని చెప్పి అన్నారు. జిహెచ్ఎంసి పరిధి పెరగబోతుంది. ఇంకా చాలా విస్తృతమైన మెట్రో విస్తరణ ఉంది. ఈ క్రమంలో ఎల్ఎన్టీ లాంటి సుప్రసిద్ధమైన సంస్థ డ్రాప్ అవుట్ అయితే దీన్ని తిరిగి ఎవరు చేజిక్కించుకుంటారు? కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన ఎల్ఎన్టీ ఈరోజు అమ్ముకొని బయటపడదామని ఎందుకు అనుకుంటుంది? కరోనా ఒక దెబ్బ, రెండో దెబ్బ ఏమో మహాలక్ష్మి అంటున్నారు, మూడో దెబ్బ ఎలా ఉంటుందని ఎల్ఎన్టీ ఊహించి ఈ దుష్పరిణామానికి అవకాశాన్ని ఏర్పరుస్తుంది అనేది ఒక నిజంగా ఒక ఆలోచించాల్సిన విషయం. కారణం ఏంటంటే, ఎల్ఎన్టీ లాంటి సంస్థలు అంత తేలిగ్గా ఇలాంటి బ్యాడ్ డిసిషన్స్ తీసుకోవు. అవి ఇప్పుడు అదేదో ఆటవిక నీతి ప్రకారం చెప్తే కొన్ని పక్షులు, జంతువులు ఏదో ప్రమాదాన్ని ఊహించి ఓ భూకంపం వస్తుందంటే విపరీతమైన సిగ్నల్స్ ఇస్తాయి, బ్యాడ్ ఇవి ఇస్తాయి, అరుపులు, కేకలు పెడతాయి. అందులో భాగంగా వచ్చే రోజుల్లో గవర్నమెంట్ ఏదైనా మార్పు చెందడానికి ఈ ఎల్ఎన్టీ ఒక అడుగు వేస్తుందా? ఇప్పటికే ఆటో డ్రైవర్లు ఒక వ్యతిరేకతని, తీవ్ర వ్యతిరేకతని మనం ఇందా చూసాం మెసేజ్ల్లో. మేము చాలా బాధపడుతున్నాము అనే కోణంలో కొందరు వాళ్ళు ఎవరో మెట్రో వర్కర్స్ ఏమో మరి తెలియదు, దానికి ఇంకెవరో తెలియదు, ఓటీసీ భంగపడ్డామని అంటున్నారు. ఇదేమన్నా ఒక స్టెప్ కానుందా? ఈ గవర్నమెంట్ వస్తే ఇట్లాగా వరుసగా తప్పుకుంటారు పెట్టుబడిదారులు, ఇది తెలంగాణ గవర్నమెంట్లు, అదే ప్రజెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో అని ఒక ఇండికేషన్ ఇచ్చి ఏదైనా అల్లకల్లోలానికి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? అంటే రాజకీయ అనిశ్చితికి ఏదన్నా ఇది ఒక నాంది ప్రస్తావన కానుందా అనేది చర్చ. దీని వెనక అలా రిప్రికేషన్స్ వెనక్కి జూమ్ చేసుకోవడం, లేకపోతే జూమ్ బ్యాక్, జూమ్ ఇన్ చేసుకుంటూ ఉంటే కొన్ని డైమెన్షన్స్ నాకు అర్థం కాని ఏంటంటే, ఓ 10 లక్షలు పోతే వచ్చే నష్టం ఏంటి అనేది. స్టార్టింగ్లో ఏదో మోసుకొద్ది ఎక్కుతారు తప్ప ఆడ కూర్చొని నానా సంకలనాకి అబ్బబ్బా రచ్చరంబోలు అవన్నీ భరించి మెట్రో ఎక్కే వాళ్ళు 50 రూపాయలు అవలేలుగా పెడతారు. వాళ్ళు పోయి ఈ ఫ్రీ దీనిలో చేసేవాళ్ళుగా ఉండరు. వాళ్ళు ఏదో మామూలుగా మెట్రోకి ఎందుకు పోతారంటే ప్రొఫెషనల్గా ఉంటుందని ఆఫీసు వెళ్ళే లేడీస్ ఎవరన్నా పోతారు. మామూలుగా ఏదైనా పనుల మీద, బిజినెస్ మీద కొద్దిగా ఏసీలో ప్రయాణం చేద్దామని. అలాంటి వాళ్ళు ఆర్టీసీ బస్సు ఎక్కే ఛాన్స్ లేదు. ఈ దీనిలో మహాలక్ష్మి పథకం ద్వారా మేము తప్పుకుంటున్నాము అని ఒక రిపోర్ట్ ఇచ్చి దాన్ని వార్తగా డిస్కషన్కి వచ్చి నమస్తే తెలంగాణ దాన్ని ఓన్ చూసుకొని వర్కౌట్ చేయడం ఏంటి అనేది అర్థం కాక నేను దీన్ని
పరిణామ క్రమం ఎక్కడికి దారితీస్తుంది అనేది నా చర్చ. దీన్ని కొద్దిగా ప్రజలు కూడా ఆలోచించి ఒక కంక్లూజన్‌కి రావాల్సి ఉంది అని ఒక డిబేట్‌గా నేను ఈ వీడియో చేస్తున్నాను. దట్స్ ఇట్.